यो देवस्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగు వైపు మన హృదయాలను తీసుకుని వచ్చేటటువంటి కార్యక్రమం. చక్కనైనటువంటి ఆధ్యాత్మిక పరిమళాలను మనలోపలికి తీసుకుని వచ్చేటటువంటి పురాణ రహస్యాలు కార్యక్రమానికి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. అనేక రకాలైన భారతీయ ధర్మాల గురించినటువంటి చర్చ చేస్తూ ఒక పూజ చేసే విధానం మీద మనం దృష్టి సారించే ప్రయత్నం చేశాం. పూజ అనేక రూపాల్లో ఉంటుంది, అర్చన అనేక రూపాల్లో ఉంటున్న సందర్భాల్లో పూజ చేసే విధానం మీద మనకు ఒక దృష్టి ఏర్పడాలనుకున్నప్పుడు ఒక మంచి శ్లోకం మనకు మార్గం చెప్తూ ఉంటుంది. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. పూజించేటటువంటి విధానంలో భగవంతుణ్ణి తమ కన్నపిల్లలాగాను, దగ్గరి వాళ్ళలాగాను, చక్కనైనటువంటి అందమైన రూపంలాగాను భావన చేసి వాళ్లకు నొప్పి బాధ కలగకుండా అనేక రకాల అర్చనలు, షోడశ ఉపచారాలు చేసుకుంటే అదొక పూజ అవుతుందనుకుంటే, చేసే సందర్భం లోపల మనం ఎక్కడ కూర్చున్నా కానీ భావన పొందేటటువంటి దాని పేరు స్తుతి. స్తుతించటం అనే పదం మనకందరికీ తెలుసు. పొగడటం, పూజ తర్వాత స్తుతి చేసే విధానం. పూజలు కోటి చేయటం కన్నా ఈ స్తుతించడం అనేటటువంటి దాని ద్వారా మనం గొప్పగా చూసే విధానం ఉంటుంది. మనం చేసే ధ్యానం అంతా స్తుతే. మనం చేసేటటువంటి ఈ అష్టోత్తర నామాలు అనేవి కూడా స్తుతులే. స్తోత్రాదులు అనే పదం మనకున్నాయి. సహస్రనామాలన్నీ కూడా స్తుతులే. ఆయన యొక్క ఒక గొప్పతనాన్ని వేల భావాలలో చూడటం అనేటటువంటిది కావాలి. ఒక గొప్పతనాన్ని వేల భావాల్లో చూడటం, దీని వెనక తత్వం ఏమిటి అనే విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తిని ఎందుకు స్తుతిస్తాం మనం? ఎవరైనా స్తుతించడం, స్తుతిలో మార్పు వస్తేనే అది స్తుతి అనే పదం కిందికి వచ్చింది. స్తుతించడం, స్తోత్రం చేయటం. ఈ స్తుతి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అంటే దైవస్థుతిలో విష్ణుస్థుతి, శివస్థుతి, అమ్మవారి స్థుతి, శక్తి స్థుతి అనే పదాలు, వినాయక స్థుతి, అందరు దేవతలకు స్తోత్రాదులు ఉంటుంటాయి. మనకు పారాయణం చేస్తాం. అందరికీ బాగా తెలిసిన స్తోత్రం అయితే లలితా సహస్రనామ స్తోత్రం అని చెప్పేసి అంటాం. ఇన్ని రకాల కొన్ని లక్షలు కోట్ల మంది చదువుతూ ఉంటుంటారు లలితా సహస్రనామాలు, స్తోత్రాదులు. ఎందుకు స్తుతించాలి అంటే, మనకన్నా గొప్పవాడైనటువంటి వాడు ఒకడు గనక ఉండేటట్టయితే, మన పక్కన ఉంటే 10 మందికి మనం చెప్పుకునేటప్పుడైనా, మనలో భావించడానికైనా అతనిలో ఏ గుణాలు ఉన్నాయి అనేటటువంటిది మనము గుర్తు చేసుకునే ప్రయత్నం చేయటం. ఈ పూజ విధానం లోపల దీనికి ఏమిటంటే, మొదట్లో పూజ అనేటటువంటిది కేవలం అక్కడ ఒక చైతన్యానికి చేసేటటువంటి ఆరాధన చేసుకుంటూ ఆ చైతన్యాన్ని మైమర్పించి చూసేటువంటి విధానం కనుకైతే, స్తుతిలో గుణవర్ణన అనేటటువంటిది ప్రత్యేకంగా కనపడుతుంటుంది. ఎందుకయ్యా మరి గుణాన్ని ఆదర్శనంగా పెట్టుకోవాలి అనుకుంటే, ఎవరిదైనా కానీ పెద్దల అయినటువంటి వాళ్ళ యొక్క గుణాలను, ఒక అబ్దుల్ కలాం గురించి మనం బాగా గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఇటువంటి వాడండి, అటువంటి వాడండి, అప్పుడు అట్లా చేశాట, ఇప్పుడు ఇట్లా చేశాట. కథనాత్మకమైనటువంటి కొన్ని లేదా గుర్తులు చేసుకునేవి కొన్ని మాటలు కొన్ని ఆయనలో వస్తాయి. ఆయన నిరాడంబరుడండి అన్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన స్థుతి. ఎందుకు ఇవి చేస్తున్నామంటే, ఆ తత్వాన్ని మనం ఆపాదింపజేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ గుణాలు భగవంతుని గుణాలు అవుతాయి, ఆ భగవంతుని గుణాలు అనేటటువంటివి నీ గుణాలుగా కూడా నీకు మారేటట్టయితే నువ్వు భగవంతుని అవుతావు.
భగవద్గుణాలను తన గుణాలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటిదంతా స్తోత్రము, స్తుతి అనే పేరుతో వర్తించబడుతూ ఉంటుంది. భగవద్గుణాలు అంటే భగవంతుడు ఎవరు మళ్ళీ అంటే ఈ చుట్టుపక్కల కనిపించే మౌలికమైనటువంటి శక్తి వేటి ఎడల ఉండి మనకు ఆనందాన్ని ఇస్తుందో అవన్నీ భగవంతుని యొక్క గుణాలే. దేవుడు అని దేన్ని అంటున్నాం అని చెప్పేశానంటే ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తే దాని పేరు దేవుడు. దివ్యమైనటువంటిది. ఆక్సిజన్ నాకు సంతోషాన్ని కలిగించింది దేవుడు. అంతే. జలం సంతోషాన్ని కలిగించింది ఆకాశాన్ని నుంచి పడి దేవుడు. సూర్యుని యొక్క కిరణం మీకు ఆనందాన్ని కలిగించింది దేవుడు. కిరణం లేకపోతే మన బతుకులేదు, మన లేదు, వృక్షం లేదు, ఎవరు జంతువు లేదు, ఏది బతకదు. కాబట్టి సూర్యుడు దేవుడు. వర్షాన్ని ఇచ్చే వరుణుడు దేవుడు అయిపోతాడు. వరుణుడు పేరు మనం పెట్టుకుందాం, దేవుడు. అన్నిటినీ చూసేటటువంటి వాడు, శ్రేష్ఠుడైన వాడు ఇంద్రుడు దేవుడే. ఆక్సిజన్ దేవుడే, వాయు సంబంధమైనటువంటి వాడు. ఇది దేవుడు కాదు ఇప్పుడు అంటే ప్రకృతి మొత్తం దైవమయము. ఈ భూమి దేవత కాదా? మనం దేవత అనుకుంటుంటాం, మనల్ని మోస్తుంది. ప్రకృతిలో ఉన్న పంచభూతాలలో మరి వీటిల్లో ఉండే విశేషం ఏమిటి అంటే వాయువులోనూ ఒక శక్తి ఉంది, భూమిలోనూ ఒక ఉత్పాదక శక్తి ఉంది, వాయువులో వీచే శక్తి ఉంది, జలంలో ప్రవాహ శక్తి ఉంది, సూర్యునిలో కిరణంలో ప్రసార శక్తి ఉంది. ప్రతి దాంట్లో ఒక శక్తి కామన్ కదా. ఈ శక్తికే దేవుడు అని పేరు. ఈ శక్తిని ఏది ధరించి వస్తే అది దేవుడు. మరి మనలో కూడా అదే ఉంది. కానీ శక్తి కన్నా ఎక్కువగా చుట్టూ ఉండేటువంటి మట్టి ఉంది. శక్తి లోపల ఉంటుంది. ఎట్లా ఉంటుంటాం మనం అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పటి కాలంలో అర్థం కావడం ఎంతవరకు స్పష్టమో తెలియదు. కానీ ఈ దీపపు సంబంధించినటువంటి పైన పెట్టే లాంతర్ లాంటివి గ్లాసులు ఉంటాయి. ఆ దీపం మీద పెట్టే గ్లాసులు లాంటివి ఉంటే ఆ గ్లాసు లోపల ఉండేటటువంటి దీపం వల్ల లేదా చుట్టుపక్కల ప్రభావాల వల్ల దాని చుట్టూ మసి బారుతూ ఉంటుంది. ఈ మసి తీవ్రంగా ఉంటుంది. దీపం ఉందా అంటే ఉంది, కానీ మసి నల్లగా ఎక్కువగా ఉండేసరికి ఆ దీపం యొక్క కాంతి బయటికి రాదు. మనందరం అటువంటి వాళ్ళు. ఆ లోపల అందరికీ చైతన్యం ఉందండి, కానీ మన ఆలోచనలు, మాయ, వ్యవహారాలు వీటితో కూడుకున్నటువంటి లోక జీవనంతో కూడుకున్న మసి అందరికీ ఉంది. మన జీవితంలో చేసే ప్రయత్నం అంటూ ఏదైనా ఉండేటట్టయితే వేరే ప్రయత్నాలు మనం ఏం చేయక్కర్లే. ఈ మసిని తుడుచుకునే ప్రయత్నం ఒకటి చేస్తే చాలు, మీ దీపం ఎట్లాగూ ఉంది. అది భగవంతుడికి వేరే రూపం, మీకు వేరే రూపం ఏమీ లేదు. అందరూ భగవత్ స్వరూపాలే. త్యజేత అజ్ఞాన నిర్మాల్యం అంటాడు శంకరాచార్యుల వారు. అజ్ఞానం అనేటటువంటిది పరిపూర్ణంగా పక్కకు తొలగించినప్పుడు మాత్రమే అది అతడు సహా అహంభావేన పూజయేత్ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం. లోపల ఉండే అజ్ఞానాన్ని తొలగించాలంటే దాని చుట్టూ ఉండే మసిని తొలగించాలి. ఆ మసిని తొలగించాలంటే అసలు మసి పట్టిందన్న విషయం కూడా తెలియాలి. భగవద్గుణాల లోపల ఏ గుణమైతే ఆనందాన్ని కలిగిస్తూ అది ప్రశాంతతనిస్తుందో, గొప్పవాడు నీ పక్కన ఆదర్శమూర్తిగా కొన్ని వేల మందితో నమస్కరించబడుతున్నాడో ఆ గొప్పతనం నీలో కూడా ఉండేటట్టయితే అది గొప్ప విశేషం అవుతుంది. కాబట్టి ఏ గొప్పతనము పక్కవాడిలో ఉందో దానిని గుర్తు చేసుకోవటం అనేటటువంటిది స్తుతి. దీనివల్ల మొట్టమొదటి ఏం కలుగుతుంది? పక్కన ఉండేటువంటి ప్రకృతి యొక్క గొప్పతనం తెలుసుకోవటం, పక్క వ్యక్తి లోపల ఉండే గొప్పతనం తెలుసుకోవటం, నిరంతరము ఒక స్థుతిలో ఉండే ఒక అంశాన్ని చుట్టూ మన మనసును నింపుతూ ఉండేటట్టయితే దానివల్ల మనని మనం చైతన్యపరుచుకుంటూ ఆ లోపం మన దగ్గర నుంచి తగ్గించుకుంటూ మన లోపల శక్తిని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మన చుట్టూ ఉండే మసిని తొలగించుకునే ప్రయత్నం. స్తోత్రాదులు అనేటటువంటివి దీనికి పనిచేస్తుంటాయి. భగవంతునికి 100 రకాల గుణాలు. శివాయ నమః, మహేశాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః. ఇన్ని పేర్లు ఏంటి? ఒక్కొక్క పేరు వెనుక ఒక్కొక్క తత్వం ఉంది. ఆ తత్వం నీలో ఉందా లేదా? ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః. నీకుందా సర్వభూత హితప్రదం? తెలివి జ్ఞానం ఉందా? విద్య, ఈ ప్రకృష్టమైనటువంటి కృతి చేయగలిగిన శక్తి నీలో ఉందా? ఆ శక్తిని గుర్తు చేసుకోవటం. అగో ఆవిడకుంది, అది లక్ష్మీ స్వరూపంగా నువ్వు భావన చేస్తున్నావు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఆ గుణాలన్నీ మన దగ్గర ఉండాలక్కర్లేదు. ఆ భావాలన్నీ మన లోపల నింపటం కోసం చేసినటువంటి ఏ పని అయితే ఉందో దాని పేరు స్తుతి లేదా స్తోత్రము అని పేరుతో చెప్పారు. మీరు ఏ దేవతకైనా ఇదే విధంగా చూడొచ్చు. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైలనిలయ కమనీయ కళావతి. ఎట్లా చక్కగా
లోక కళ్యాణాన్ని కలిగించేటువంటి ప్రతి గుణం నీ దగ్గర ఉంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంటే, ప్రతిసార్లు అదే భావాన్ని మనం ఉచ్చరిస్తుంటే మన మనసు కూడా లోక కళ్యాణ భావన పొందదా? శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న సర్వదా. ఇంతసేపటికి ఆ లక్ష్మీ తత్వాన్ని ఉపాసన చేయటంలో 100 రకాల లక్ష్మీ తత్వాలు, అష్టలక్ష్ముల యొక్క తత్వాలను, విష్ణుతత్వాన్ని, విష్ణు సహస్రనామాలన్నీ కూడా అవే చెప్తున్నా. విశ్వం విష్ణుర్వ షట్కారో అనుకుంటూ మొదలు పెడుతూనే ఉంటాం కదా. ఆ విశ్వత్వం నీలో రావాలి కదా, విష్ణుత్వం వ్యాపనత్వం పెరగాలి కదా. ఎప్పుడు వ్యాపనత్వం వచ్చి పెరుగుతాడు అంటే తన పరిమితి నుంచి కొన్ని వేల మంది హృదయాల్లోకి తాను పెరిగితే పెరుగుతాడు. అతను మరణించినా కానీ కొన్ని లక్షల మంది హృదయాల్లో మిగిలిపోతూ ఉంటాడు. అతను కదా వ్యాపనం పొందినవాడు. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆ అర్థం చేసుకోవడానికి అవసరమైంది ఈ స్తుతి. 100 నామాలు పెట్టుకుంటూ పోతూ ఉంటుంటే ఆ 100 నామాల లోపల ఒక్క నామానికైనా మనం దగ్గర అవుతామేమో అని చెప్పేసి ఆ నామాలను రోజు చదువుకుంటూ ఈ గుణాలన్నీ నీకున్నాయి అంటే నీకు ఉండటం కాదు, నీలో ఉండేటటువంటి ఈ గుణాలన్నింటిలో ఏ కొన్నిటికైనా నేను సాన్నిహిత్యం ఏర్పరచుకుంటాను అని చెప్పేసి గుర్తు చేసుకునే ప్రయత్నం స్తోత్రం. 100 సార్లు అనుకున్న తర్వాత కొన్ని గుణాలైనా కానీ నేను ఆపాదించుకోకపోతే ఎట్లాగనిపిస్తూ ఉంటుంది. నా పక్కన ఒక గొప్పవాడు నా పక్కనే నడుస్తూ ఉంటున్నప్పుడు ఆ గొప్పవాడి తత్వాన్ని నా పక్కన అందరూ వాడికి నమస్కారం చేస్తూ ఉన్నాను, పక్కన ఉన్నా, నాకు ఎవరు పెట్టట్లేరు, నాకెక్కడో అనిపించాలి కదా, వాడిలాగా నేను కూడా మారితే బాగుంటుంది. అందుకని నా లోపల ఉండేటటువంటి చైతన్యాన్ని వికసింపజేయాలి అనుకుని, నన్ను నేనే భగవంతుడిగా మార్చాలి అనుకుంటే, లోపల ఉండే అజ్ఞానాన్ని నిర్మూలించాలనుకునేటట్టయితే అసలు నా చైతన్యానికి ఎన్ని గుణాలు ఉన్నాయనే విషయం నాకు తెలియాలి. ఆ గుణాలను గుర్తు చేసుకునేటటువంటి విశేషమే స్తోత్రము అని అర్థం. ఉత్తుతగానే స్తోత్రాలు చదివేసుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా ఎక్కడో దగ్గర సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అనగానే అసలు మరొక ఊహ రావాలి కదా. ఈ ఊహతోని ఆహా ఎంత బాగుంది కదా అని చెప్పేసి భావన ఏర్పడితే ఆ భావనకు నువ్వు సమీపంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం. ఏర్పడితే అప్పుడు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది, లేకపోతే అది ఏర్పడదు, ఏదో చేసుకుంటూ పోతూ ఉంటుంటాం. ఆ వెళ్ళిపోతూ ఉంటున్న భావం లోపల స్పష్టత రాదు మనకు. వేరు దేవతలకు వచ్చేటటువంటి స్తోత్రాదులన్నీ కూడా దీనికి సంబంధించినవే. గుణగానాన్ని చేసేటటువంటివన్నీ కూడా స్తోత్రాదులు. దాంట్లో లోప నిర్మూలన, గుణగానము 2 ఉంటాయి. సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి అని చెప్పేసి అని అంటున్నామంటే సర్వులకు అందరికీ కూడా ప్రియం కలిగించేటటువంటిది, సర్వులకు మంగళకరం కలిగించేటటువంటిది, సర్వసిద్ధిని కలిగించేటటువంటిది, సర్వులకు సిద్ధి కలిగించేటటువంటిది. ఎన్ని పదాలు బాగా ఉన్నాయి ఇక్కడ. సర్వసంపత్ప్రదే, అందరికీ సంపత్తును పెంచేటటువంటిది. ప్రతి పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి స్తోత్రం లోపల. ఆ స్తోత్రాన్ని అర్థం చేసుకుంటూ దాని వెనక తత్వాన్ని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క తత్వానికి నాకు సామ్యాన్ని ఏర్పరచుకుంటూ పోవడం అనేటటువంటిది మనం చేసే ప్రయత్నం అవుతుంది. దానికి స్తోత్రపారాయణం. పూజ చేసే సందర్భంలో ఏ విధంగానైతే శివుడి మీద నీళ్లు పోసి ఎందుకు పోస్తున్నాను ఈయన మీద నీళ్లు, ఈ రాయి మీద నీళ్లు పోస్తున్నాను ఎందుకు అని చెప్పేసి అన్న తర్వాత కొంతకాలానికైనా కానీ నేను చదువుకుంటున్న చదువుకు చేసే పూజకు మధ్యలో సామ్యం ఏర్పడితే ఓహో నేను చదువుకుంటున్న చదువు ప్రకారంగా భూమి యొక్క ఆకృతి ఇది, ఈ శివుని యొక్క ఆకృతి ఇది, భూమికి ఉపగ్రహం చంద్రుడు, శివునికి నెత్తి మీద చంద్రుడు ఉంటున్నట్టుగా చూపించే కారణం అదా అని చెప్పేసి గుర్తు వచ్చినప్పుడు భూమి మీద నీళ్లు ఉంటాయి 3 వంతులు, ఈ శివుని మీద కూడా అందుకనే గంగాధరుడా, ఇది ఆకాశంలో తిరుగుతుంటుంది కాబట్టి ఇది దిగంబరుడా, ఇది లేకపోయేటట్టయితే ఇది 3 రకాల చైతన్యాలతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక రకమైన డ్యాన్స్ చేస్తుంది కదా, మధ్యలో ఉబ్బెత్తు ఉండి ఓహో ఇది నటరాజతత్వమా, ఇది కాలాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఓహో ఇతనికి కాలుడు అని పేరు వచ్చిందా అనుకుంటూ నన్ను నేను ఈ రోజు చేసే పూజకు ఈ పూజకు అన్వయం చేసుకుంటూ వస్తుంటే అభిషేక ప్రియ శివ అంటూ అభిషేకం చేయడం అప్పుడు మొదలు పెట్టడంలో ఆనందం వేరే ఉంటుంది. అంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా పెట్టినటువంటి బొట్టు ఇప్పుడు మెత్తగా జాగ్రత్తగా పెడతాం, అమ్మో స్వామివారు నొప్పి అవుతుందేమో అనుకుంటాం. ఆ స్థితి నుంచి అదే భావాన్ని నేను 100 సార్లు చంద్రశేఖర 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 పాహిమాం అనుకుంటూ జపం చేసుకుంటూ స్తోత్రం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ స్వామివారిని స్తుతించే విధానం మొదలవుతుంది. వేరు రకాలైనటువంటి పూజా ద్రవ్యాల ద్వారా చేసేటువంటి పనులు కిందికి వస్తుంటుంది. అష్టోత్తర శతనామాలు సహస్రనామాలతో పాటు బిల్వార్చనలు ఇతర అర్చనలు అన్నీ కూడా దీని కిందికి వస్తాయండి. కొన్ని లక్షల స్తోత్రాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారు మొదటి పెడితే ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మంది రాసుకుంటూ వచ్చారు, వేదవ్యాసాదుల దగ్గర నుంచి కూడా.
ఇన్ని స్తోత్రాలు ఎందుకు ఉన్నాయి? అన్ని భాషల్లోనూ ఉన్నాయి. అక్కడ ఎక్కడో చెప్పడం ఎందుకంటే మన పక్కన ఎక్కడైనా ఒక వేదిక మీద మనము ఒకరికి సన్మానం చేస్తున్నామంటే ఆ సన్మానం ఎందుకు చేస్తున్నామో ఒక సన్మాన పత్రం చెప్తాం. ఆ సన్మాన పత్రం లోపల అతని గురించినటువంటి ఇన్ని విషయాలు ఉంటాయి. ఆయన ఏ సందర్భాల్లో ఎట్లా ప్రవర్తించారు, ఈ సమయాల్లో ఇట్లా ఉన్నాడు, ఇటువంటి వాడు, ఇటువంటి గొప్పవాడు, అందుకనే ఇట్లా ఈ సన్మానం చేస్తున్నామని చెప్పేసి అని అందరి మధ్య లోపల అనౌన్స్ చేస్తాడు. ఈ స్తుతి కాదా? ఈ స్తుతే కదా మనం భగవంతుని పట్ల చేస్తున్నది. వేరు రకాలైనటువంటి దేహధారణలు కలిగినటువంటి వ్యక్తి ఆ దేహం కలిగి ఈ లోకానికి వచ్చి ఈ లోకం లోపల ఉండేటటువంటి అనవసరమైనటువంటి చెత్తనంతా తొలగించేసేసి తన యొక్క వెలుగును ప్రపంచానికి పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకానొక శక్తికి మనం దాసోహం ఉంటున్నప్పుడు ఆ శక్తిని ధరించిన రూపానికి మనం నమస్కారం పెట్టడమే స్తుతి. సూర్యునికి నమస్కారం ఎందుకు పెడుతున్నామంటే సూర్యుని ద్వారా వచ్చేటటువంటి అనేక రకాల శక్తులు మనకు తెలుసు. అది లేకుంటే భూమి లేదు, అది లేకుంటే ఒక ఆలోచన లేదు, దాని చుట్టూ తిరిగే విధానం లేదు, ఒక చెట్టు లేదు, ఆ చెట్టు మీద వచ్చేటువంటి ఆహారం లేదు, ఆహారం లేకుండా మనమే లేవు. మనమంతా వృక్షాలు సంపాదించుకునే సంపాదన మనం తీసుకుంటున్నదే కదా, మన సొంతంగా సంపాదించేది ఏముంటుంది ఇక్కడ? వృక్షజాతులు సంపాదించిన ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నాం. స్వయంగా మనకు తయారు చేసే విధానం లేదు ఆహారం. అందుకని ఎటువంటిదైనా కానీ మూలం ఏమిటి అంటే మూలాలు వెతుక్కుంటూ పోతే పంచభూతాలకు మూలమైనటువంటి ఆహారాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని సూర్యుడు ఒక ప్రత్యేకమైన విషయం. మరి సూర్యుడు అక్కడే సరిపోతాడా? వర్షం ఎవరు మోసుకొని వచ్చారంటే ఒక శక్తి లేకుండా వర్షం కిందికి రాదు. నీరు ఆవిరి కావాలి, ఆవిరి అయిపోయిన తర్వాత ఆకాశంలో మేఘరూపానికి మారాలి, మేఘరూపమైన భూమి మీద వర్షించాలి, వర్షించి మన పంటలను తడపాలి, మన గొంతులు తడపాలి. ఇప్పుడు మరి ఏది దైవం కాదు? దైవ స్వరూపం కలిగినటువంటిది. ఒక వ్యక్తిని పొగుడుతూ ఉంటున్నప్పుడు వచ్చి చైతన్యం స్తుతి కనుక అయ్యేటట్టయితే ఇది కూడా ఒక రకమైనటువంటి చైతన్యమే అవుతుంది. ఇటువంటి చైతన్యాన్ని మనం దర్శించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాలి. ఆ ప్రయత్నమే మనం చేసేటటువంటి స్తుతి లేదా స్తోత్రము అనే పదంతో కనపడుతూ ఉంటుంది. ఇది ఆలోచనాత్మకమైనటువంటి. అందుకని భగవద్భావన, భగవంతుని యొక్క శరీరాలు ఏమిటి అని చెప్పేసి అనే ప్రతి చోట మనకు ఇదే కనపడుతుంది. పాంచభౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి 5 రకాల చైతన్యాలతో కూడుకున్నటువంటిది. అది భూమి చుట్టూ ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఓజోన్ పొర లాంటి చైతన్యం ఏదైతే ఉందో అదే పంచభూతాలకు సంబంధించిన లలితా స్తోత్రాదులన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు. అద్భుతమైన అనంతమైన శక్తి మనం రక్షిస్తుంది అమ్మ శ్రీమాత. శివం శంకరం అనే పదం ఆయన మంగళకరమైన వాడు అనే అర్థం లోపల శివుని వాడతాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటున్నప్పుడు కూడా ఈ పంచభౌతిక ప్రకృతికే సంకేతం. అన్నిట్లో మంగళకరమైన విషయం. ఎందుకు నమస్కరించాలి అంటే ఇదో స్తుతి కాబట్టి. అది సర్వమంగళ మాంగళ్యే, అందరికీ మంగళాన్ని కలిగించేటటువంటి. ఎందుకు ఈ స్తుతి చేస్తున్నాం అంటే అది ఆమె చేస్తుందని కాదు అర్థం. ఆమె ఎట్లాగూ చేస్తుంది. ఆమెనో ఆయన్నో ఆ శక్తితో ఏదో రూపంలో చేస్తూనే ఉంటుంది. ఆ రూపంలో నువ్వు ఎంతమందికి మంగళాన్ని కలిగించావు? సర్వార్థలు అందరికీ కూడా అర్థసిద్ధి కలిగించేటప్పుడు ఆమె చేస్తూ ఉంటుంటే నీ శరీరంలో నీ ద్వారా ఇంతమందికి అర్థాన్ని పరిపూర్ణం చేసే ప్రయత్నం చేశావు. ఆ స్తుతి యొక్క లక్షణం అది, స్తోత్రం యొక్క లక్షణం అది. స్తుతి చేసేసేదో వరుసగా అన్నిసార్లు చదివేశానని చెప్పేసి అంటే స్తుతి కాదండి, స్తోత్రం కాదు. ఆ స్తుతి వల్ల తాను నేర్చుకున్నటువంటి అంశాన్ని తన జీవితంలో తాను ఆపాదింపజేయటం అనేటటువంటిది స్తోత్రం అవుతుంది. 10 మంది మేలు కోరుకోవాలి. ఒక చెట్టును చూడండి, వృక్షజాతులకు సంబంధించిన దాంట్లో దాని చెట్టు కిందకి ఎవరు వచ్చినా కానీ నీడనే ఇస్తుంది. వర్ణవర్గ మత కుల వివేక్ష లేదు దానికి. అంతేకాదండి, ఓ రాయితో విసిరి కొడితే పండే ఇస్తుంది. దెబ్బ తాకింది కదా అని చేతిలో ఉండే కట్టిని తీసుకొచ్చి కొట్టదు మనం. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎండకు ఎండినా వానకు తడిచినా కానీ మనకు కావలసిన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. తాను కష్టపడ్డ ఎదుటివానికి మేలు కలిగించాలి అనేటువంటి అంశం ఆ చెట్టులో కనుక మనం దర్శించగలిగితే ఆ చెట్టును ఆ విధంగా స్తుతిస్తే మనలో మన జీవితంలో మార్పులు వస్తుంటాయి. ఇటువంటివి మనం ఆపాదింపజేసుకునేటటువంటివే భగవంతుని యొక్క విధానం. చెట్టులో ఇప్పుడు భగవంతుని దర్శనం లేదా మనకు? అది లేకపోతే మనమే లేమని చాలాసార్లు నుంచి అనుకుంటూనే ఉంటాం. ప్రతిదీ స్తుతి స్తోత్రము అనే పదాల వెనుక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దయచేసి. ఏ దేవత అయినా కాదు, అందరూ దేవతలకు స్తుతి ఉందండి. ఇది అదని లేదు, ప్రతి దైవ స్వరూపానికి ఉంది. చిన్నపిల్లలు చదువుకుంటూ ఉంటారు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయ. అంటే ఈ హయగ్రీవుని కొన్ని లక్షణాలే కదా. జ్ఞానము ఆనందం కలిగినటువంటి వాడు, జ్ఞానము వల్ల కలిగిన ఆనందం కలిగిన వాడు,
నిర్మలమైన వాడు. నిర్మలం ఎట్లా ఉంది? ఎటువంటి మలినం లేకుండా స్ఫటికమైనది. స్ఫటిక శబ్దం వైట్గా కాంతులు ఎందుకు ఉంటుందా అంటే నీ హృదయం కూడా పరిపూర్ణంగా ఏ మలినం లేకపోతే నిర్మలము కనుక ఉండేటట్లయితే స్ఫటికాకృతికి వస్తుంది. మరి నీలో ఉందా అది? సర్వ విద్యలకు ఆధారమైనటువంటిది. అటువంటి హయగ్రీవుని నేను ఉపాసిస్తున్నాను. ఓకే, ఉపాసించు, బాగానే ఉంది. కొన్ని వందల సార్లు వేల సార్లు ఆ శ్లోకాన్ని చదివాను నేను. నువ్వు మారావా? నీలో ఆ జ్ఞానము, ఆనందము, చైతన్యం వచ్చిందా? నీలో ఆ నిర్మలత్వం వచ్చిందా? నేను శ్లోకం చదవగానే వచ్చేస్తుంది అనుకుంటే చిన్న పిల్లవాడి తత్వం లోపల వస్తుంది అది. కానీ స్తోత్రం చదివిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఓహో, హయగ్రీవ స్వామి అనేటువంటి వ్యక్తి లోపల ఇవన్నీ గుణాలు కనుకుంటే నేను హయగ్రీవుని కావాలంటే ఈ గుణాలు నాకు ఉండాలన్నమాట. ఈ విషయం తెలుసుకుంటే అది స్తోత్ర పఠనం అవుతుంది. లేకుంటే స్తోత్ర సంబంధమైన పూజ రాదు. పూజ అనే దానికన్నా 1000 రెట్లు స్తోత్రం పెద్దది అని చెప్పేసి, 1,000,000 సార్లు స్తోత్రం పెద్దది అంటే ఎందుకు పెద్దది అంటే ఇది పెద్దది. లేకపోతే ఆ స్తోత్ర పఠనం వల్ల మనకు వచ్చే ప్రయోజనం నెరవేరదు. అందుకే మనం ఆలోచించాల్సినటువంటి విధి విధానాల లోపల అందరూ దైవ స్వరూపాలను మనం ఆలోచించేస్తూ ఏ దైవ స్వరూపాన్ని మనం ఆరాధనా దైవంగా భావన చేస్తున్నావు. కృష్ణం వందే జగద్గురుం అంటే గురువులాగా నువ్వు కృష్ణుని భావన చేస్తావు. కృష్ణుని చూడు, శ్రీకృష్ణ శరణం మమ అనుకుంటే కృష్ణుని చూడు, కృష్ణునికి సంబంధించిన 100 గుణాలను చూడు, ఆయనకు ఉండేటువంటి అన్ని రకాల తత్వాలను చూడు. ఆ తత్వాలన్నీ కూడా నాలో ఉన్నాయా లేవా? ఇది నేను చేసే స్తుతి యొక్క లక్షణం. నాలో కనుక ఆ గుణాలు లేవు అనుకోండి, నేను చేసి లాభం లేదు, నేను చూసి కూడా లాభం లేదు. అందుకని ప్రతి చోట మనం దర్శించేటట్టు విధి విధానం ఇదే. భగవంతుని యొక్క గుణగణాలను నిరంతరము గుర్తు చేసుకుంటూ ఆ గుణాలకు సమానంగా నన్ను నేను చేర్చుకొని నాలో ఉండే మలినాలను తొలగించుకునేదే స్తోత్రం కనుకైతే ఆ స్తోత్రాదులు అందరం కూడా చేసుకుంటూ మనం పవిత్రులను చేసుకుందాం గాక. స్వస్తి. సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి